నమస్తే సార్, మీ పేరండి? నమ్మెల్లాజీ. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం అండి? శివాజీపాలెం నెంబర్ 2. ఓకే, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం. ఓకే, మరి ఎవరు గెలిచి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే చంద్రబాబు నాయుడు గెలవాలండి. ఆయన వస్తే బాగుంటుంది, రాష్ట్రం అంతా బాగుంటుంది. మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఆయన వస్తే బాగానే ఉంటుంది సార్, మాకు నా అభిప్రాయం. ఓకే సార్, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ వైజాగ్ పరిస్థితి అలా ఎలా ఉందండి? వైజాగ్ పరిస్థితి అంటే మేము చెప్పాలి లేదు నాకు తెలియదు కానీ అండి, వైజాగ్ పరిస్థితి ఏం బాగాలేదండి. రాజ్యం దోపిడి రాజ్యం అయిపోయింది ఇదంతా. అంత రాజ్యం అసలు ఈ కడప రాజ్యంలో చేశాడు విశాఖపట్నం. విశాఖపట్నం ప్రశాంతమైన ఏరియా, అలాంటిది రౌడీలు ఎక్కువైపోయారు, భూ కబ్జాలు చేస్తున్నారు. మద్యం తాగినోడు కూడా ఆడు వేస్ట్, ఇవాళ తాగుతాడు రేపు చచ్చిపోతున్నాడు. అలాంటి మందు తీసుకొచ్చి పెట్టారు సార్. గంజాయి డ్రగ్స్ కూడా అడ్డాగా మారిందంట. అంటే నెంబర్ 1లో ఉంది ఇది, విశాఖపట్నం నెంబర్ 1లో ఉంది. సార్, విశాఖపట్నం వరకు తీసుకున్నట్లయితే మీకు రైల్వే జోన్ ఒకటి ఉంది, అక్కడ రావాల్సింది. వెనకబడిన జిల్లాల్లో ఉత్తరాంధ్ర ఉంది కాబట్టి దానికి నిధులు కేంద్రం నుంచి రావాలి. అలానే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఉద్యమం కూడా ఇక్కడ జరిగింది, పనులు కూడా. సో వీటన్నిటికీ సంబంధించి కేంద్రంతో పోరాడగలిగేటువంటి ఎంపీ ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరు అనుకున్నారు? భరత్ గారా, బొత్స గారి ఫ్యామిలీ? బొత్స గారి ఫ్యామిలీ కాదండి, భరత్ గారు రావాలి. విశాఖపట్నం ఇప్పుడు అనకాపల్లి జిల్లా సీఎం రమేష్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి జోనల్ రావచ్చండి. స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ కన్నా అవ్వద్దు నా అభిప్రాయం. సార్, ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుంది? అభివృద్ధి అంటే ఏం కనపడలే. మాకు 2 నెలలకు ఒకసారి శాలరీ పడుతుందండి. రిటైర్మెంట్ ఎంప్లాయీకి 2 నెలలకి 10 పడుతుంది ఒకసారి, లేదంటే 15 రోజులు 20 తారీఖున పడుతుంది మాకు. మరి మేము ఎలాగండి, ఎలా బ్రతకాలి? జనాలందరూ ఎలా బతుకుతున్నాను? అన్ని రేట్లు చూస్తే ఇప్పుడు పెరిగిపోయినాయి. ఓకే, సో విశాఖపట్నంలో ఎలా ఉంది సార్? 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, సబ్మిట్లు పెట్టని చెప్పారు. మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా వచ్చినాయి, పెట్టుబడులు ఏమైనా వచ్చినాయి? వచ్చింది సార్, జనాలందరికీ తెలుసు. ఏం రాలా, వైన్ షాప్లు వచ్చాయి, అవి వచ్చాయండి. వైన్ షాప్లు వచ్చాయి, జనాలకి తాగిసి పడిపోయిన సామానానికి అవి వచ్చాయి. సో ఎంపీ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న భరత్ గారి మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే భరత్ గారు అయితే నెంబర్ 1 అండి, బాగానే ఉంటుంది ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతో పోయాడు ఆయన. లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతోనే. ఇప్పుడు ఆయన గెలుస్తాడండి, ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ గెలుస్తాడు ఆయన. సార్, 2012లో హుదూద్ వచ్చింది కదా, హుదూద్ తర్వాత అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఎలా ఉంది సార్? అప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు భార్య బిడ్డలు వదిలేసుకొని రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడి ఇక్కడే ఉన్నారండి ఆయన. రాత్రి పగలు అంతా ఏజ్ 74 వయసు అయింది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కంపేర్ చేద్దాం సార్. మైక్ లేకుండా మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి ఈయన చిన్న మైక్ పెట్టుకుంటాడు, ఆయన వాయిస్ అలాగుంటుంది, ఈయన వాయిస్ అలాగుంటుంది. మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి సార్ జనాలకి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్పు రావాలండి, జనాలు అందరూ తెలుసుకోవాలండి. జగన్ వస్తే నెంబర్ 2లో ఇప్పుడు నెంబర్ 1 ఉంది, అప్పుడు నెంబర్ 2లో కూడా వెళ్ళిపోద్దండి. సార్, ఇక్కడ వైజాగ్లో ప్రభుత్వ స్థలాలు, భూములు ఏవైతున్నాయో అన్నింటి తనఖా పెడుతున్నారంట. దీని మీద మీరేమంటారు? ఒక వైజాగ్ నివాసిగా మీరేమంటారు? అసలు భూములు తనఖా పెట్టండి సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనకి ఏమీ లేదు అసలు, బట్టలతో పంపించాడు ఆయన్ని. మన రాష్ట్రం అంతా అభివృద్ధి చేశాడు కదా సార్ ఆయన. లక్షల అప్పులు తీసుకురాలేదు, 13 లక్షల అప్పులు ఏం తీసుకురాలేదు ఆయన. ఆయన తీసుకొచ్చింది అప్పుడు ఎంతో లక్షల మీద ఉంది. మరి ఈరోజు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్ అది సార్. సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇక్కడ అభివృద్ధి బాగుంటుంది. అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగుంటాయి. ప్రతి ఒక్కడు బతకగలడండి. లేబర్ అంటే బతకగలడు సార్. మెయిన్ లేబర్ అంటే బతకగలడు. రోడ్ల మీదకి వెళ్తుంటే రాత్రి మధ్యాహ్నం 12-1 గంటలకు ఉంటాడు. కూలీ లేదు, ఏమి ఉండలేదు, వెళ్ళిపోతున్నాడు. క్యారెట్ తెచ్చుకుంటే వెళ్ళిపోతాను, తినేసి వెళ్ళిపోతున్నాడు. ఏమిటి పని లేదు, ఇసుక లేదంటే అది లేదంటే ఏదో చెప్తారు, కారణాలు చెప్తారు. ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్. థ్యాంక్